చిన్నప్పటి నుండి నువ్వు కావాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు రేపు గిట్ట పిల్ల ఏమైనా తిక్క తిక్క మాట్లాడాలే చెప్తున్నా, పక్కా చంపేస్తా నిన్ను. నన్ను ఇద్దరం అక్కనే చచ్చిపోదాం, అవసరం లేదు నువ్వు ఇంకొకరిని చేసుకుంటా అంటే నా వల్ల అయితలే. మంచిగుండదు చెప్తున్నా, మంచిగుండదు చెప్తున్నా. ఆ పిల్ల ఏమన్నది? నాకు అవసరం లేదు. ఏంది అసలు నాకు నాకేం చేయాలో కూడా అర్థమైతలేదు. ఇద్దరు చచ్చిపోతా, నువ్వు చచ్చిపోతా, నేను ఇక్కడ ఇంకా నాకు నేనేం చేయాలి? ఇంకా నాకు అవసరం లేదు, నేనే తూకొని చెప్తున్నా. ఒక మాట అడుగుతున్నా, నిజం చెప్పు. నన్ను చంపుతావా? నన్ను చంపుతావా? నిన్ను చంపితే నేను ఎట్లా? ఆ పిల్ల కూడా అట్లే అంటుంది. మరి ఇద్దరి మధ్య నేను ఏం చేయాలి? నాకు తెలియదు. రేపు ఏమన్నా పిల్ల తిక్క తిక్క గిట్ట మాట్లాడాలి పక్కా చెప్తున్నా చూడు. ఏం చేస్తావు? అస్సలు మంచిగా ఉండదు. నువ్వు కావాలంటున్నా నేను. నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు, నువ్వు తప్ప ఎవరు వద్దు. మంచిగా ఉండదు అస్సలు. పిల్ల తిక్క తిక్కగా ఏమన్నా మాట్లాడాలి కానీ అయిపోయా నీ పని. పక్కా చెప్తున్నా చూడు. నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్కి అసలు ఏం చేయాలో అర్థమైతలే. ఆ పిల్ల నా ముందుంటే ఇప్పుడు అయిపోవు. ఆ పిల్ల నా ముందుంటే ఇప్పుడు అయిపోవు. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. ఇంకో పట్టు బావా, నీ సెల్లు పట్టు. రేపు గిట్ట ఆ పిల్ల ఏమైనా తిక్క తిక్క మాట్లాడాలి. రేపు నీ పని చెప్తా చూడు. నేను నిన్ను ఇష్టపడుతున్నా, నేను సస్తా అనుకుంటాను. నేను సస్తా నిన్నెవడు చూసుకుంటాను, నేనేం సావా. చూడు రేపు మీ ఇద్దరు పని చేయకపోతే చూడు ఏమనుకుంటున్నావు. ఇప్పుడు ఏమంటలేను. రేపు ఒకసారి కాలు అంటున్నా కదా నేను. మీ ఇద్దరు కలిస్తే నన్ను ఏం చేయమనుకుంటాం? మీ ఇద్దరు కలిసి నువ్వేం చేద్దాం? నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఏం చేస్తారు? నేనేం చెయ్య. ఏమంటే ఒక దుక్కు నువ్వు చచ్చిపోతే ఒక దుక్కు అది చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతే అది చచ్చిపోతుంది. ఇంకేం చేయాలి? ఇంకా దిక్కుంది ఇప్పుడు మాకు. నేను దుక్కి నేను చస్తా, ఇంకా సరిపోతుంది. ఇంకా ఇద్దరు కలిసి ఇద్దరు నువ్వు వేరే అబ్బాయి చేసుకో, అది కూడా వేరే అబ్బాయి చేసుకుంటావు. తక్కువ ఎందుకట్లా చేసుకునేటోళ్ళం అయితే ఎప్పుడో పోయేటోళ్ళం, గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. రేపు వస్తుంది కదా, రేపు రమ్మన్నావు కదా, రేపు వస్తుంది కదా. నాకు కూడా ఏమన్నా కావాలి చెప్తున్నా చూడు. మీ ఇద్దరు వల్ల నిజంగా చెప్తున్నా చూడు. అప్పుడు ఉంటుంది ఇంకా మీ ఇద్దరికి. సరే ముందు అసలు రాగు. ముందు రేపైతే రాని, రేపైతే రాగు. ఇద్దరు పెళ్లి చేస్తా. నిజంగానా? నిజంగా. ఇద్దరు గట్ల కాదు, తిట్లతోని. పెళ్ళంటే గట్ల అనుకుంటున్నావా? నేను చేసుకుంటా అంటే గట్ల అంటావు. ఇద్దరు పెళ్లి చేస్తాను కదా. పెళ్ళంటే గట్ల కాదు, తిట్లతోని. వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే. రేపు మాట్లాడతారు. రేపు ఏం మాట్లాడతారు? నన్ను మధ్యలో పెట్టి బక్రగంలా నిలబెట్టి మాట్లాడతారా? మరి ఇప్పుడు చేసిన పని ఎట్లుంది? అవును, నాకు ఇద్దరు కావాలనుకుంటున్నా. మరి మరి ఏం చేయమంటావు ఇప్పుడు? నన్ను ఒక దుఃఖ చచ్చిపోతే ఒక దుఃఖను చచ్చిపోయినా ఏం చేయమంటావు చెప్పు. అవసరం లేదు. అసలు ఈ పని ఎందుకు చేసినావు చెప్పు. నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. ఎడబెట్టుకుంటావు ఇద్దరిని. మనసును మనసాడే ఆట కలిపేను ప్రేమనే మాట, నా గొంతు పాడింది పాట. హాయ్ ఫ్రెండ్స్, నేను వనితతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మా మర్దలు వచ్చింది. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, ఇద్దరిని ఇష్టపడుతున్నా. ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అది నిజమా వద్దామా? రేపు కలుస్తా అన్నట్టు మాట్లాడుకున్నా. ఇద్దరు కాల్ మొత్తం రికార్డ్ మొత్తం ఇంట అర్థమవుతుంది. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. బట్ లాస్ట్ వరకు చూస్తే ఇంకా అర్థమవుతుంది, ఫుల్గా అర్థమైపోతుంది. గుద్దల్లం అయితే గుద్దల్లం చేసి నన్ను బరాబర్ గుద్దల్లం చేసి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అని నన్ను ఏదో చేయమనుకుంటున్నారు. ఏం పీకలేరు ఇద్దరు కలిసి. ఓకేనా? రేపు చూడండి, రేపు తెలుస్తుంది కదా. ఈ వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది. ఓకేనా? హలో వనిత, ఏం చేస్తున్నావు? అబ్బో, ఏం గురించి? అదే ఏంటి చెప్తే కదా తెలిసేది. ఏంటి పెళ్లి మధ్యలో వదిలేసి ఫస్ట్ నైట్ కోసం భయపడ్డావేంది? ఫస్ట్ నైట్ కోసం కదా నువ్వు భయపడ్డావు. బావా ఒకసారి ఇలా నన్ను చూడు ఎట్లున్నా. నేను నా లంగమని ఎట్లుంది చెప్పమా. బావా ఒక నిమిషం నా మీద ఇప్పుడు స్పీకర్ ఆన్ చేయాలి. ఎవరో స్పీకర్
హలో, స్పీకర్ ఆన్ చేయి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమైంది? నేను చూడు, నేను ఎట్లున్నా నచ్చి అడుగుతా అంటే ఏమింటలేవు. ఇప్పుడు నీ బాధ ఏంది? స్పీకర్ ఆన్ చేయి నువ్వు ముందు. హలో హలో నేను వాళ్ళ మద్దల్ని. నేను వాళ్ళ వైఫ్ నండి, కాబోయే వైఫ్ ని. కలిసే ఉందామనుకున్నా కలలను కంటూ కూర్చున్నా నిజమే. ఏందేంది? ఏమంటున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నా. నేను ఉన్నదేగా మాట్లాడుతున్నా. నువ్వేమున్నది మాట్లాడుతున్నావు? అసలు నువ్వెవరు? ఇగో నువ్వు ఇట్లా కాదు, నువ్వు రేపు నాకు ఒకసారి కాలు. నువ్వు ఎవరు? నేనా? నువ్వే. నేను ఎందుకు తెలుస్తా? నువ్వు గలువు. సరే రేపు రా. ఏమనుకుంటున్నావు నువ్వు? రేపు రా నువ్వు. సరే నేనే వస్తా. ఎక్కడికి రావాలి? నేను అడ్రస్ చెప్తాలే గాని వద్దు. అసలు నువ్వెవరు ఇంతకి? వాళ్ళ మరదల్ని. ఎప్పటి నుంచి మరదలు? చిన్నప్పటి నుండి. చిన్నప్పటి నుంచి కనపడండి. మేము ఇన్ని రోజులుగా లవ్ చేసుకున్నాం, పెళ్లి వరకు. అతనికి తెలుసు నేను విలేజ్ లో ఉంటున్నాని. అట్లెట్లా? నేను చిన్నప్పటి నుండి అక్కడ ఉంటున్నా, తెలుసు ఇతనికి కూడా. ఇట్లా ఎందుకు చేసిండో నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటావు నువ్వు. నేను ఆగనా? నేను ఆగితే నువ్వేం చేస్తావు? తెలుసుకుంటా ఎందుకు ఇట్లా చేసిండు అనేసి. నా కాబోయే భర్తను లేపుకెళ్తావా ఏంది? నీ కాబోయే భర్తనా? ఎవరన్నారు? ఎవరని అది ఎవరన్నా అలా ఏంది? సరే రేపు ఒకసారి నువ్వు నాకు కాలు. అర్థం కావట్లేదు. రేపు ఒక్కసారి నువ్వు నాకు కలు అంటున్నా. అరే నేనెందుకు మనతో ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఒక్క నిమిషం. హలో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఏంది నీ బాధ? నాకు అర్థం కాలేదు ఇప్పుడు. నీ బాధ ఏంది అసలు నాకు అర్థమైతలేదు. చిన్నప్పటి నుండి ఫిక్స్ అయ్యి అన్ని చేసినాక మధ్యలో ఎవరిల్లు? నేను లవ్ చేస్తున్నా, ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా చెప్పినా కదా, అమ్మాయి. అరే చిన్నప్పటి నుండి నేను ఎన్ని పెట్టుకున్నానో నీకు కూడా తెలుసు. నువ్వు కూడా మీ ఇంటికాడ ఎన్ని జరిగినాయో నీకు తెలుసు. ఇప్పుడు మధ్యలో మధ్యలో నువ్వు వదిలేసినావు. నేనేం వదిలేసిన. పక్క లేకున్నావు కదా, అమ్మాయిని లవ్ చేసిన అంతే. పక్కన లేకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేసేంత అవసరం నీకేమొచ్చింది? నన్ను ఏం చేయమంటావు? నాకు అవసరం లేదు, నాకు క్లారిటీ కావాలి ఇప్పుడు. ఏదో ఒకటి ఏమనుకుంటాను అసలు? క్లారిటీ అనిత, నేను ఏం చెప్పా నాకు అర్థం కావట్లేదు. సరే రేపు ఒకసారి రమ్మని ఆమెని. ఒకటే అడుగుతాను, నేను కావాలా ఆమె కావాలా? నీకు ఈ కన్ను కావాలా ఆ కన్ను కావాలంటే ఏ కన్ను అని చెప్పాను. అమ్మాయి నా మరదలు చిన్నప్పటి నుంచి చెప్తుంది కదా, ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతా అని చెప్తుంది, నేనేం చేయాలి ఇప్పుడు? మరి నేను చచ్చిపోతా. నేను అదేగా చెప్తున్నా. నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు నేను తాళి కట్టి ఒక అమ్మాయిని, లేదా నీకు తాళి కట్టమంటే చెప్పు, నేను కట్టేస్తా, ప్రాబ్లం లేదు. ఒక పని చేయండి, ఇద్దరు కలిసి నాకు కట్టండి. ఇద్దరు కలిసి కట్టండి, ఇంకా సరిపోతుందా? కాదు, నాకు ఏడుపు వస్తుంది. పెళ్లి వరకు వెళ్ళేసి వచ్చిన, ఇప్పుడు వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెడితే నేను ఇన్ని రోజులు నేను పిచ్చోన్నా. మరి ఆ రోజు నీకు ఏమని చెప్పినా, పెళ్లి చేసుకుంటే అయిపోతే కదా వనిత అని చెప్పిన మాట విన్నావా నువ్వు? మీ ఇద్దరు అసలు నన్నేం చేసుకుంటా అనుకుంటున్నా? నాకు చెప్పు ఇప్పుడు, నాకు క్లారిటీ ఇవ్వండి. నేను ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఇట్లా ఎందుకు చేసినా? నేను నీకు ఇష్టమని తెలుసు, నువ్వు కూడా ఇష్టపడ్డావు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఇదేంది? అది ఎప్పుడు లొట్టపీస్తున్నంత అప్పుడు లవ్ చేసుకో. అప్పటి ఇట్లా మర్చిపోతావు నువ్వు, నాకు అర్థమైతలే. ఆ దాయల మెక్కినంత మాత్రం పెళ్లి చేసుకోవాలి. ఇది కూడా కాదు, నువ్వు ఇష్టపడ్డావా లేదా అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు? అది అప్పుడు కాదు కదా. అప్పుడు వేరేముంది. నాకేం అర్థమైతలేదు చూడు. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతా. నాకు ఇబ్బందిగా ఉంది. నీకేమి ఇబ్బంది? పెట్టేది మమ్మల్ని. నీ మాటల్లో తుపాకి తూట జారిపోయనమ్మని బయట. నేనేం పెట్టినా? ఇప్పుడు ఇది ఏంది? ఇద్దరికి పెట్టాలంటే నాకు కష్టం. ఫ్రెండ్స్, చాలా మందికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఫేస్బుక్ పేజీలో ఇన్స్టాగ్రామ్లో అసలు ఫాలో కావట్లేదు. చిల్లర్ స్టార్ తెలుసు కదా, అలానే మా తమ్మింది సేమ్ టు సేమ్ చిల్లర్ స్టార్ బ్రదర్ అని ఉంటుంది. సేమ్ టు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇద్దరిది సేమ్ అట్లే ఉంటుంది. కంపల్సరీ ఫాలో కాండి. మీకు ఫాలో అయితే కంపల్సరీ తగ్గేదే లేదు. వీడియోస్ అలా ఉంటాయి, ఓకేనా? ఫాలో కండి. నా వల్ల కాదు. మరింత ఏంది ఇది?
నీకు నవ్వు వస్తుందా ఇప్పుడు? ఇద్దరు అమ్మాయిల లైఫ్ పోతుంటే ఏంది నవ్వుతున్నావేంది? ఎవరు నేను నవ్వలే. మరి చెప్పు కాదు శివ, మనం ఇన్ని రోజులు ఉన్నాం, పెళ్లి వరకు వెళ్ళేసి వచ్చినాం. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆమె ఇన్ని రోజుల నుంచి ఎటు పోయిందంటే ఇప్పుడు ఎటు నుంచి ఊడిపడ్డదామె, ఆ అమ్మాయి మీ ఇద్దరు వేసుకోండి, ఇద్దరు కలిసి మీ ఇద్దరు మాట్లాడుకోండి. పడ్డా అంటే ఇంటికి అని ఉండొచ్చిన వచ్చినావు, దేంట్లో వచ్చినావు, ఎక్కడి నుంచి కాదు. అప్పుడు మేము లవ్ చేసుకున్నప్పటి నుంచి ఎటు పోయినావు అంటున్నా. నాకు తెలియదు ఇవన్నీ, నేను చూడలేదు. నేను నా స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టినా, ఇట్లా చేస్తారని నేను ఏమన్నా కలగన్నానా? ఏమో రావాలి కదా, ఏమని నాకు చేస్తాడు కదా. ఏమి మరి నాకు మా అబ్బాయికి ఏమన్నా మరదలు ఉంది, నేనేమన్నా కలగన్నానా? హలో, అది ఎట్లా కుదురుతుంది? మరి నువ్వే చెప్పు, ఇంకా ఏం చేయాలి, నన్ను ఏం చేయాలి చెప్పు. ఇద్దరు ఎట్లా కుదురుతుంది శివ? ఏదో అట్ట అన్న, మీ ఇద్దరు కలిసి మీకు దండం పెడతామ్మా. ఇంకో నిన్ను పెళ్లి చేసుకుంటే చూడొద్దు అనుకుంటది కాదు, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇచ్చేస్తా ఉంటుంది, దీన్ని చేసుకుంటే నువ్వు చేస్తాను. నన్ను ఎక్కడ సామంటారు చెప్పు ఫస్ట్. నాకు అవసరం లేదు. ఈమెను ఎందుకు చేసుకుంటా? ఇద్దరిని చేసుకుంటా అంటే చేసుకునేదానికి ఒక్కలే కావాలి. సగమేనే మిగిలిన శాసనమిది చెబుతున్నా మాకు నేను ఎవరు చేసుకుంటారు అని చెప్పి నిద్ర చేసుకుంటాను. ఏదో మాట వరుస కన్నా ఇద్దరు నా వల్ల అవుతుందా? ఇంకా ఇక్కడ పండుకోవాలి, అక్కడ పండుకోవాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి అంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, వల్ల కాదు అంటున్నా. మాట్లాడండి, ఇక్కడ చెవులు పోతున్నాయి. నేనేమన్నా అంటే అక్కడిక్కడ ఉండాలి, అక్కడ సమ్మని ఇక్కడ సమ్మని నా వల్ల కాదు. ఫ్రస్ట్రేషన్ కి స్లో వస్తలేవు మరి మాటలు. మాకు కూడా ఉంది ఫ్రస్ట్రేషన్. అట్లా నేను ఇటు నుంచి దూకుమని అన్నానా నేను? నేను చూస్తే శివాని వారు చూసుకుంటా. బాగా చూసుకోగలుగుతావా నువ్వు? అందుకే కాచిన. మరి అలా చూసుకునే దాని అయితే చిన్నప్పటి నుంచి ఇట్లా ఇట్లా చేస్తారని నాకేం తెలుసు. అక్కడ బానే ఉండేటోడు. మళ్ళీ ఇక్కడ వచ్చి నేను మందు పెట్టానా ఏంది? ఏమో ఎవరికి తెలుసు. సరే, నువ్వు కూడా నా దగ్గర ఒకసారి రమ్మని మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఏంది మధ్యలో నేనేం చేయాలి మరి? మధ్యలో నువ్వేం చేయొద్దు. ఇప్పుడు ఎలా ఉన్నావు ఇన్ని రోజుల నుంచి డ్రాప్ అయిపో చాలు. ఏమేమి అట్లేం లేదు. నువ్వు రేపు గలు, నువ్వు నాకు ఏంది రేపు ఒకసారి నువ్వు నాకు గలు. ఏంది ఇప్పుడు నాకు చెప్పు, ఏమిది? ఆమె ఎట్లా మాట్లాడుతుంది? నన్ను ఏం చేయాలి చెప్పు. నాకు అవసరం లేదు. ఏంది నేను ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయమన్నాను? ఎట్లా మాట్లాడుతుంది ఆమె? అందుకోసమనే నేను షూటింగ్ వద్దాను, ఇసొంటి ఏదో చేస్తావనేసే. ఆ పిల్ల చచ్చిపోతుందంట. మరి నువ్వు చచ్చిపోతావు. మరి నేను కూడా అదే మాట చెప్తున్నా ఎప్పటి నుండో. మరి నేనేం చేయాలి? అది నువ్వే తెలవాలి. నాకు తెలియదు నువ్వు ఎందుకు ఇట్లా చెప్పు. ఇట్లా చేసింది ఎవరు? ఆ పిల్లని ఇష్టపడమని నీకు ఎవరు చెప్పిండ్రు? ఏమో జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. సావమంటావా చెప్పు, చస్తే చావమని నేను అంటలేను. నాకు ఒకటి ఏదో ఒకటి చెప్పు. ఏంది మీ ఇద్దరి మధ్యలో నేనేం కావాలనుకుంటుండ్రు? నేను చిన్నప్పటి నుండి చెప్పిన అవన్నీ అంటే ఇంటికాడ ఉన్నప్పుడు అవన్నీ చూసుకున్నాం కదా. మంచిగానే ఉన్నావు. అప్పుడు నా పక్కన లేకున్నా, ఇప్పుడు లేవు కదా. లేకపోతే వదిలేసిందేమో అనుకున్నా. అట్లా అనుకుంటావు? ఏమో ఇప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. కూడా అన్నది కదా. ఏమని మధ్యలో తప్పు మొత్తం నీదే, నాది కాదు. నీదే. ఏం తప్పు? ఇంటికాడ స్టడీ చేస్తాడు తప్పు. నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు. దెంగి మళ్ళీ నా కాడికి వచ్చి పెళ్లి చేసుకుంటావు అంటే విలేజ్ అంటే ఇక్కడ షూటింగ్ చేసుకుంటా అని నువ్వు వచ్చినావు, నేను రాలే. నువ్వు ఇట్లా మారుతున్నావు అని నాకు తెలిసి నేను వచ్చిన ఇక్కడికి. పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అవసరం లేదు, నేను ఇప్పుడు చేసుకోను. ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు నేను కూడా చేసుకోను, తర్వాత చేసుకుంటా అంటాను. మధ్యలో కథలేనిది చేసుకుంటది. ఎట్లా అంటే చేసుకుంటది. అంతే. నేను ఒప్పుకోను.
ఆ పిల్ల చేసుకుంటది ఎట్లా? నేను ఒప్పుకోను, నేను ఉన్నంగా చెయ్యనియా, జరగది. ఆ పిల్ల చేసుకుంటది అంతే. జరగది. ఎందుకు జరగదు? చూస్తావు కదా. ఎందుకు జరుగుద్దు? నేను కూడా చూస్తావు కదా. చూడు, చూస్తానే అంటున్నా కదా. చూడు ఏందో ఎక్కడ షూటింగ్ అనేసి వచ్చి మొత్తం ఏమో చేస్తుండు. మరి ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చింది? నాకైతే ఇప్పటికి అర్థమైతలేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వే చెప్పాలి. ఇట్లా చేసింది నువ్వు, నేను కాదు. ఇట్లా చేసింది నువ్వు, నేను కాదు. ప్రేమకు అర్థం ఏదంటే చూడు బావా, నేను నిన్ను ఎంత ఇష్టపడతానో నాకు తెలుసు. చిన్నప్పటి నుండి నువ్వు కావాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు రేపు గిట్ట పిల్ల ఏమైనా తిక్క మాట్లాడాలే చెప్తున్నా, పక్కా చంపేస్తా నిన్ను. నా నిద్ర అక్కనే చచ్చిపోదాం, అవసరం లేదు. నిన్ను నా నిద్ర అక్కనే చచ్చిపోదాం, అవసరం లేదు. ఇష్టపడుతున్నా, నేను సస్తా అనుకుంటాను. నేను సస్తా, నిన్నెవడు చూసుకుంటాను? నేనేం సావా. చూడు, రేపు మీ ఇద్దరు పని చేయకపోతే చూడు ఏమనుకుంటున్నావు. నాటకాలు పడుతుంది అందరు కలిసి. హలో హలో, వనిత లేదు వనిత, ఆ అమ్మాయి రేపు కలిస్తే డైరెక్ట్గా నేను చంపుతానా, నేను చచ్చిపోతున్నా అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు చచ్చిపోతావా, నేను చచ్చిపోతా అని చెప్పి నా మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నా కాలు చేతి వాడతలేదు. నువ్వు లవ్ చేస్తున్నా, పిల్ల లవ్ చేస్తున్నాను డైరెక్ట్గా చెప్తుంది. నువ్వు లవ్ చేస్తున్నా, పిల్ల లవ్ చేస్తున్నాను డైరెక్ట్గా చెప్తుంది. మన ఇద్దరు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటాం, తెలిసిందే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి లవర్స్ అని చెప్పి మాట్లాడుతుంది. చిన్నప్పుడు అంటే లవ్ చేసిన, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే అమ్మాయి చేసుకుంటే నాకేం అర్థమైతే లేదు. ఒక దుక్కు నువ్వు భయపెడుతున్నావు, ఒక దుక్కు అమ్మాయి భయపెడుతుంది. ఒక దుక్కు అమ్మాయి భయపెడుతుంది. నాకు నా మాటలు కూడా వస్తలేవు. మీ ఇద్దరు భయపెడితే నేనేం కాదు, నా పని ఏం కావాలి. నాకేమన్నా అయింది అనుకో, నిజంగా చెప్తున్నా. చూడు, నన్ను ఏడిపోకుర్రి, నిజంగా ఇద్దరు కలిసి ఏడిపిస్తున్నాను. ఇద్దరు కలిసి నిజంగా చెప్తున్నావు అనిత. నువ్వేం చేస్తావు నాకైతే తెలియదు. నిజంగా నన్ను ఇష్టపడుతున్నావు, ఆ పిల్ల ఇష్టపడుతున్నా, నాకైతే నాకు ఏం అర్థమైతే లేదు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినావు. ఆ పిల్ల కూడా ఇప్పుడు వచ్చేసి నిన్ను లవ్ చేసి నువ్వు తప్ప నాకు వేరే లోకం లేదు, నువ్వే నమ్మవుడు అన్నట్టు ఫీల్ అయిపోతుంది. నువ్వే నమ్మవుడు కాదన్నట్టు నువ్వు మధ్యలో వదిలేసిపోయినావు. రేపు ఏదో ఒకటి నాకు తెలిపోవాలి అనిత. నువ్వేం అడగ ఇంకా ఇప్పుడు నన్ను ఏం అడగపోయి బరాబర్ పోయి తాగుతున్నా. నాకు మధ్యాహ్నం వరకు మేలుక కూడా ఉండదు, తాగుతూనే ఉంటా. నాకేం తెలియదు అని తాగి నాకు ఏమన్నా అయిందనుకో మీ ఇద్దరు బాధ్యత. ముందే చెప్తున్నా, మీ ఇద్దరిని నిన్ను ఇష్టపడ్డా, నేను చిన్నప్పుడు ఇష్టపడ్డా. తాయి పొరలాడు తప్పేం లేదు. సరే, తాయి పొరలాడు, ఊగులాడు. నేను ఎంత ఇష్టపడుతున్నా అంత ఇష్టపడుతున్నా అంతే. ఇంకా వద్దు. రేపు ఇద్దరు మాట్లాడుకుంటా అని చెప్పి ఇద్దరు వచ్చేసి మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకోండి. ఇంకా ఇద్దరు కొట్టుకుంటారా తిట్టుకుంటున్నా చంపుతారు, ఇంకా మీ ఇష్టం. నేను ఉంటున్నావు అనిత, ఇంకా మాట్లాడే ప్లీజ్. ఇంకొద్దు ఇంకొద్దు. ఆ అమ్మాయి నా మీద అలిగి, నువ్వు నా మీదనే, అంతా నా మీద అలగండి, ఓకేనా? నేను ఒక్కనే బక్రంగా దొరికిన. వద్దు అనిత, డైరెక్ట్ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. నాకు ఇద్దరు వద్దు. రేపు ఏం అనుకుంటారు మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి. ఉంటున్నా, బాయ్. వీడియో ఎటువంటి ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు. బట్ మరదలే, లవ్వరా మరదలా నాకేం అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలి నాకేం అర్థం అవుతలేదు. పిల్ల చిన్నప్పుడు లవ్ చేసింది, ఈ అమ్మాయి పెద్దగైన తర్వాత లవ్ చేసింది. చిన్నప్పుడు పెద్దప్పుడు లవ్ అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది కనిపించింది అలా ఉరుకుడు లవ్ చెప్పడం, కానీ నాకు ఈ లవ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. రేపు డైరెక్ట్ కలుస్తారంట. బట్ నాకు ఏమన్నా చేస్తారా? రేపు ఇద్దరు ఏమన్నా మాట్లాడుకుంటారా, నా మీదకి వస్తారా అని చెప్పేసి. మీరైతే ఇద్దరు కలిసి నన్ను ఏం చేయలేరు, బరాబర్ చెప్తున్నా. రేపు ఏం మాట్లాడతారో చూడము, నేను కూడా ఏంటా. నాకేమన్నా అయిందనుకో ఇద్దరు తాళి కట్టేస్తా, తగ్గేదే లేదు. ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి ఇద్దరు కావాలి. చూడం లాస్ట్ వరకు చూద్దాం, ఓకేనా? ఎవరెవరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. ఫ్రెండ్స్, చాలా మందికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఫేస్బుక్ పేజీలో ఇన్స్టాగ్రామ్లో అసలు ఫాలో కావట్లేదు. చిల్లర్ స్టార్ తెలుసు కదా, అలానే మా తమ్మింది సేమ్ టు సేమ్ చిల్లర్ స్టార్ బ్రదర్ అని ఉంటుంది. సేమ్ టు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇద్దరు సేమ్ అట్లా ఉంటుంది. కంపల్సరీ ఫాలో కాండి. మీకు ఫాలో అయితే కంపల్సరీ తగ్గేదే లేదు. వీడియోస్ అలా ఉంటాయి, ఓకేనా? ఫాలో కండి.